Okay. Hi, hello. Hi, hello, Chappo. Hi. Now we are going to do some activity. Okay. Some activity. Okay. What we will do now? Nane, listen. I will tell you some numbers. You have to write after numbers. Okay? నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి ఏం రాయాలి? నెక్స్ట్ నెంబర్ రాయాలి. ఓకేనా? అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 చెప్పాను అనుకో, నువ్వే నెంబర్ 3 లైక్ దిస్. ఒక చెప్పాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 చెప్పాను, నువ్వేం చెప్తావు? నువ్వేం రాయాలి? వెరీ గుడ్ బేబీ, లైక్ దిస్. ఓకే నౌ టేక్ ద షార్ప్ పీస్. Okay, I'm closing my eyes. Number 3. What you wrote? 4. Very good. 3 నేను చెప్పాను, he wrote 4. Okay, next. Number 9. Very good. 10. Next. వన్స్ పిల్లలకు నెంబర్ ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నెంబర్స్ రాపిస్తున్నప్పుడు వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా. అలాంటి టైంలో ఇలాంటి చిన్న యాక్టివిటీస్ చేపిస్తుంటే వాళ్ళకు నెంబర్స్ అనేది బాగా స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట, బాగా మెమొరబుల్గా ఉంటుంది అనమాట. ఒక 2-3 టైమ్స్ రిపిటేషన్గా చేయిస్తుంటే వాళ్ళకు బాగా గుర్తుండిపోతాయి అండ్ చాలా యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. పిల్లలు బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఇలా మనం స్పెండ్ చేయొచ్చు పిల్లలతోనే. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనమాట. 25 after. Very good. 26. Great boy. You are great boy. Okay. Next number 30. 1 3 కాదు అది 3 1 31 అంటే ఫస్ట్ 3 రాయాలి. 3 1 ఇలా రాయాలి. ఓకేనా? Sit straight. Now sit straight. ఓకే, ఒక 2 నెంబర్స్ రాయి అంతే. 30 చెప్పినా కదా, 31 రాయి. 31 రాయి. రాసినావా 31? వెరీ గుడ్. 31. 40. ఇప్పుడు 50 వరకు అయిపోగానే నెక్స్ట్ నువ్వు చెప్పింది చేస్తా. ఓకే, 42 నేను చెప్పిన కదా, ఇప్పుడు 43 రాయాలి. కొన్నిసార్లు పిల్లలు నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట, ఇటు రాయడానికి. ఇప్పుడు లైక్ ఎలా రాసాడంటే 31 అంటే 13 రాశాడు కదా, అలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. అలా డిఫరెన్సెస్ వేరియేషన్స్ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఒక 2-3 టైమ్స్ చేపిస్తే ఇలా. 49 అంటే ఏ నెంబర్ రాయాలి? 50 రాయాలి. వెరీ గుడ్. 50 గుడ్ బాయ్. 50 నువ్వు 1 to 50 అన్నీ ఆఫ్టర్ నెంబర్స్ రాసేసినావు కదా నేను చెప్పిన నెంబర్స్కి, అందుకనే నువ్వు ఏంటి గ్రేట్ బాయ్ కదా. యు ఆర్ వెరీ టాలెంటెడ్ బాయ్. అసలు తెలుసా నువ్వు ఎంత టాలెంటెడా? 32 అన్నావు. ఇప్పుడు ఆఫ్టర్ లెటర్స్ రాద్దామా? నేను ఏ చెప్తే నువ్వు బి రాయాలి. ఓకేనా? నేను డి చెప్తే నువ్వు ఈ రాయాలి. అండర్స్టూడ్? బి. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ. వెరీ గుడ్. ఇలా పిల్లలకి బిఫోర్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్స్ ఓన్లీ నెంబర్స్ కాకుండా లెటర్స్ కూడా ఇలా ఆల్ఫాబెట్స్ కూడా యాక్టివిటీస్ చేపిస్తే ఒక 2-3 టైమ్స్ మనం చేపిస్తే వాళ్ళకు రిమైన్ అయిపోతాయి అన్నమాట లెటర్స్ కూడా. అండ్ వెరీ స్మార్ట్ గర్ల్. నెక్స్ట్ యూ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.